అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ అత్తగారు మావయ్య గారు కొడుకు కోడలికి ఎలా బుద్ధి చెప్పారో తెలుసుకుందాం రండి. అంజలి ఈరోజు రైల్ స్టేషన్ బయట అమ్మా నాన్నల్ని చూశాను, వాళ్లకు కనబడచ్చకుండా ఇంటికి వచ్చేశాను అంటూ భార్యకి చెప్పాడు రాజేష్. ఏంటి, మీ అమ్మా నాన్న రానివ్వకండి, వాళ్ళు ఇష్టంగా వచ్చినప్పుడు అక్కడే ఫుట్పాత్ల మీద ఉండనివ్వండి. పొరపాటున మన అడ్రస్ వెతికి వచ్చేస్తే అన్నాడు రాజేష్. మీరు భలే చెప్తారు, అయినా ఇంత పెద్ద నగరంలో ఈ జన్మలో మన అడ్రస్ కనిపెట్టలేరు. ఇల్లు కూడా మారాం, అలాగే మీ అమ్మా నాన్నను కొత్త ఇంటికి అడ్రస్ కూడా తెలియదు కదా. నీ మతి పోయిందా ఏమిటి? ఇంటి అడ్రస్ తెలియదు కానీ షాప్ అడ్రస్, బిజినెస్ అడ్రస్ తెలుసు కదా. సరిగ్గా అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే, అయ్యో మీ అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కానీ వీళ్ళు నా తల్లిదండ్రి అని తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు నన్ను ఎందుకు వదలరు, నా ప్రాణం తీస్తున్నారు అంటున్నంగా డోర్ బెల్ మోగింది. రాజేష్, అంజలి ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. కొంపతీసి వచ్చేశారా అన్నాడు రాజేష్. పాలవాడు వచ్చే టైం అయ్యింది, నేను చూస్తానుండండి అని డోర్ తెరిచేసరికి ఎదురుగా తన అత్తమామల్ని చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. భార్య వెనకాలే భర్త కూడా వస్తాడు. మీరిద్దరూ మళ్ళీ వచ్చారా అన్నాడు రాజేష్. అవును బాబు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదు అన్నారు తండ్రి రమేష్. కొడుకు వారిని చూశాడని తండ్రికి తెలుసు. నేనా మిమ్మల్ని చూడలేదే అన్నాడు కొడుకు. అంతలో రాజేష్ వాళ్ళమ్మ దివ్య గారు, బాబు రాజేష్, నీ అడ్రస్ వెతకడంలో చాలా ఇబ్బంది పడ్డాం. ఇంత పెద్ద నగరంలో నలుగు వైపులా పెద్ద పెద్ద కట్టడాలు, చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తెలుసుకుని నీ ఇల్లు వెతకగలిగాము. సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నా జీతంతో మా ఇద్దరికే నెల గడవటమే ఇబ్బందిగా ఉన్నది అని మీకు తెలుసు. ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నది కదా. అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తిని ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం? మీకు కొత్త ఇల్లు అడ్రస్ తెలియకూడదనే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి కూడా మీరు వచ్చారా? అంతలో కోడలు, నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఇన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా నిలబడ్డారు అంటున్న కొడుకు కోడల్ని రమేష్ గారు ఆపి, ఇంకా చాలు, మీరిద్దరూ చాలా చెప్పారు, మేము చాలా విన్నాము. మేము నీ వద్ద ఆత్మాభిమానం వదులుకుని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తున్నాం. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాము. ఈరోజే ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంట్లో మేము పూజ చేయించుకుందామని అనుకున్నాము. దానికోసమే మిమ్మల్ని ఇద్దరిని పిలవడానికి వచ్చాము. రాజేష్, నువ్వు అన్నావు కదా, మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు. నిజంగా అంతలా ఏమైంది ఈ నగరంలో అని ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నాము. ఎల్లుండి మా ఇంటి గృహప్రవేశము, మీరు తప్పకుండా రండి అని తండ్రి రమేష్ గారు చెప్పారు. మీరు నిజంగానే చెబుతున్నారా? ఈ మహానగరంలో ఒక ఫ్లాట్ కొనడమా? ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కూడా 70 నుండి 80 లక్షలు, 70 నుంచి 80 లక్షలు ఉంటుంది. నాకు తెలీదా మీ దగ్గర అంత డబ్బు ఉన్నదా? మీరు అబద్ధం చెబుతున్నారు. నాన్న, నిజమేమిటంటే మీరు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు, నేను లోపలికి రానివ్వట్లేదని కట్టుకథలు అల్లుతున్నారు అని రాజేష్ చెప్పాడు. నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో, నాకు ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ పూజకి రావాలనుకుంటే ఈ అడ్రస్ కిందనే నోట్ చేసి ఉంది, ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రమేష్ గారు మరియు దివ్య గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అంజలి తన భర్తతో ఇలా అన్నది, మామయ్య గారు ఇదేమన్నా అంటున్నారా అండి అబద్ధంగా? నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? అదేంటండి, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఊర్లోని ఇంటిని అమ్మివేసినా
అంత డబ్బు రాదు కదా. అంజలి, నువ్వు కూడా వీళ్ళ మాటలను నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయ్యుంటుంది. కావాలంటే వీళ్ళు చెప్పిన తేదీన నాతో పాటు నువ్వు కూడా రా, చూపిస్తాను అన్నాడు రాజేష్. తండ్రి చెప్పిన రోజునే నిజంగానే రాజేష్ తన సతీమణిని అంజలితో కలిసి తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పూలతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాటు కూడా చేశారు. అది చూసిన అంజలి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే అంజలి తన భర్తతో, నిజంగానే ఈ ఇల్లు మావయ్య గారు కొనుక్కున్నారంటారా? ఈ ఏర్పాట్లు అన్నీ చూస్తుంటే ఈ ఇల్లు మావయ్య గారిదే అన్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు భర్త రాజేష్, అవును అంజలి, నాకు కూడా అర్థం కావడం లేదు. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు దగ్గరగా ₹1,00,00,000 ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని అనుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోపలికి వచ్చారు. వాళ్ళను చూసి తండ్రి రమేష్ చిరునవ్వుతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు. దివ్య, వీళ్ళకి కూడా ప్రసాదం ఇవ్వు అని రమేష్ గారు చెప్పడంతో దివ్య ప్రసాదం తీసుకుని గదిలో నుంచి బయటికి వచ్చింది. పూజారి పూజ సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరించడం ఇవి చూసిన రాజేష్, ఏంటి మనం పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు, అయినా పిలిచిన ఎవరూ రారు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచానన్నాడు తండ్రి. నాన్న, నిజంగానే ఈ ఇల్లు నువ్వు కొన్నావా? ఎలాగా? మన ఊర్లోని ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకు అడిగాడు. బాబు, ఊరిలో ఉన్న మన ఇల్లు కేవలం ఇల్లు కాదు, అది మనకు తరతరాలు వారి నుంచి వస్తున్న జ్ఞాపకం. దానిని అమ్మి వేస్తానని ఎలా అనుకుంటున్నావు? అయినా ఊరి విషయమై వేరు, అది మీకు వివరించాలని మేము ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను. ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలో టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలనుకున్నాను, ఈ మహానగరంలో నీ గాలిలో ఏమయ్యింది? చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది. కానీ బాబు, ఈ ఇంటితో నా ఊరిలోని ఇంటిని పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలో ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు నగరంలో అంటే ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉండిపోవాలని కొన్నారు కదా. నిజమేనా నాన్న? ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో ఫ్లాట్లో ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చని రాజేష్ అన్నాడు. ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా పడిపోతాడు నాకు తెలియడం లేదు. అందుకే ఈ మహానగరం అన్నా నగరవాసులన్న మాటలన్నా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరికి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకోవటం అనేది ఉంచుకుంటామని ఎలా అనుకున్నారు? ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూశాక నీ మాట తీరు ఎంతగా మార్చేశావు. మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరవలేము. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు, కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని. నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానని, మేము చిన్న ఊరు నుండి వచ్చామని, మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడే నీకు మేము కూడా మహానగరంలో ఉండగలమని బుద్ధి చెప్పాలని నేను ఈ ఫ్లాట్ కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారం నిర్వహించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలనిపించలేదు. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు కూడా నాకు గుర్తు ఉన్నాయి అని రమేష్ గారు గతంలోకి వెళ్ళి ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు? అదేంటంటే టికెట్ ముందే మనం బుక్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం అన్నాడు రాజేష్. బాబు రాజేష్, నేను మీ అమ్మా నాన్నని ఏమీ ఆలోచిస్తున్నామంటే మేము మీ ఇద్దరమే ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము? నాకు అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉండిపోతాం అని ఆలోచిస్తున్నాం. ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది. అందుకే అంటున్న తండ్రి మాటలకు రాజేష్ సమాధానం ఇస్తూ, మీకు ఇల్లు చిన్నగా ఉందని తెలుసు కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెప్తున్నారు? అంజలి చెబుతూనే ఉంది, మీ అమ్మా నాన్న వెళ్ళట్లేరు, మీరు కూర్చోవడానికి అలవాటు చేశారు, ఇంకెందుకు వెళ్తారు అని. నేనే నమ్మలేదు. కానీ నాన్న, మీ ఇద్దరికీ నేను కొద్ది రోజులు సమయం ఇస్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి. కొడుకు నుండి ఈ మాటలు విన్న రమేష్ మరియు దివ్య గారికి చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుని ఇక్కడే ఉండటం అనవసరం అని లేదని ఎలాగోలా వెంటనే టికెట్ చేయించుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారం తర్వాతే టికెట్ దొరికింది. వారం తర్వాత టికెట్ దొరకంగానే విషయం తెలిసిన రాజేష్ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, ఇంకా ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగలా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు. ఆ మరుసటి రోజు నుండి అంజలి వ్యవహార శైలి కూడా చాలా మారింది. అత్తగారితోనే ఇంట్లో పని అంతా చేయించేది. ఒకరోజు ఉదయమే అత్తగారి కోడలతో, అమ్మా అంజలి, ఈరోజు ఎందుకో నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగోలేదు. గుండెల్లో కాస్త దడగా అనిపిస్తుంది. ఈ రోజుటికి వంట నువ్వే వండు అన్నది. అంతలో అంజలి, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పనంతా చకచకా చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకుని ఇంటి నుండి పంపించేస్తున్నారో అని అప్పటినుంచి ఆరోగ్యం బాగోలేదని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదు అంజలి, నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు అని చెబుతూనే దివ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అంజలి భర్త రాజేష్ వచ్చి గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి రమేష్ గారు కూడా గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజేష్ కూడా కాసేపటికి వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసి భయపడిపోయిన రమేష్ గారు, చూస్తున్నావా, ఏంటి రాజేష్, అంబులెన్స్ని పిలువు, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. నాన్న, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అంతలా అరుస్తున్నావు? ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకి మెలకువ వస్తుంది, మీరు జరగండి అని తన తల్లి ముఖం మీద కాస్త నీళ్లు జల్లాడు. కానీ దివ్య గారికి మెలకువ రాలేదు. అది చూసిన రమేష్ గారు, బాబు రాజేష్, తొందరగా అంబులెన్స్ని పిలువు, నాకెందుకో చాలా భయంగా ఉంది అన్నాడు. నాన్న పిలవగానే వచ్చేయడానికి మీ చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో? ఆసుపత్రి బిల్లు కట్టలేపు నా సంపాదన మొత్తం అయిపోతుంది. రాజేష్ చెప్పిన ఈ మాటలు విన్న రమేష్ గారు వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు. రాజేష్ చూస్తూ నిలబడిపోయాడు. మరొక వైపు అంజలి, మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుల్లాగా మీ అమ్మగారిని తీసుకెళ్తున్నాడు, చూద్దాం ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని చేర్పిస్తారో అన్నది. సమయం రాత్రి అవుతుంది. కానీ రాజేష్ తల్లి గురించి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. రాజేష్ మరియు అంజలి వారి గదిలో నిద్రపోతుండగా ఇంటి బెల్లు మోగటంతో రాజేష్ కోపంతో బయటికి వచ్చి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారు, ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అన్నాడు. కొడుకు నోటి నుండి అలాంటి మాటలు వింటున్న రమేష్ గారు, నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రాజేష్? పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బతికి ఉన్నామా అనిపిస్తుంది. నాన్న, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది. నాకిప్పుడు అంతా అర్థమయ్యింది, మీరు ఇక్కడే ఉండిపోవటానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక్క వారం రోజులు కాదు కదా, ఇంకా ఒక్క సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచలేను. ఇదిగోండి మీ సామాన్లన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు రాజేష్.
చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుందని చెబుతున్నావా? మీ అమ్మగారికి ఉదయం హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే ఈరోజే నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించే మాట్లాడావు అని రమేష్ గారు చెప్పారు. నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలపై నుంచి ఒక పెద్ద భారమైనా తగ్గేది. అయినా బతకండి. మీరు ఏం చేస్తున్నారు? ఇద్దరూ నా తల మీద భారంలాగానే మారారు కదా. అప్పుడు ఒకరి నుంచైనా నాకు విముక్తి కలిగేది. ఈ మాట విన్న రమేష్ గారు రాజేష్ చేతిలో నుంచి తన సూట్ కేసును తీసుకుని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈ రోజు తర్వాత మా జీవిత కథ విన్న ఎవరైనా తెలుసుకోవలసినది, పిల్లలను పెద్దవారిని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రుల్ని చంపేస్తారు. వెళ్తాను. కానీ ఒక మాట గుర్తుంచుకో. నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అంటూ వెళ్ళిపోయాడు రమేష్. ఆ తర్వాత 20 రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి భార్యకు చికిత్స చేయించారు. తర్వాత దివ్యగారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానం రమేష్ గారి మనసును బాధ పెడుతూనే ఉంది. కానీ తన భార్యకి ఈ విషయం ఏదీ తెలియనివ్వలేదు. కానీ రమేష్ గారు కొడుక్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో భార్య ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చిన రమేష్ గారు వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో దివ్య వైద్యానికి ఖర్చు చేశారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నానంటూ నీతో ఈ విషయం గురించి చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చాను. కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాటు నీ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాటు నీకు దక్కించుకోవచ్చు. కానీ ఒక్క షరతుకు నువ్వు మంజూరు కావాలి. రాజేష్ ఆశ్చర్యంగా, షరత్ అదేంటి నాన్న అన్నాడు. మీ ఇద్దరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి 6 నెలలు మా సేవ చెయ్యాలి. అది కూడా ఎలాగైనా వేతనం ఆశించకుండా. అప్పుడు నేను ఈ ఫ్లాట్ను మీ ఇద్దరి పేరు మీద రాసి మార్చి మేము మా గ్రామానికి వెళ్ళిపోతాం. నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండటమే ఇష్టం అన్నాడు రమేష్ గారు. 6 నెలలు ఆశ్చర్యంగా అన్నాడు రాజేష్. 6 నెలలు మేము మీ సేవ చేస్తాము మావయ్య గారు అంటూ అంజలి రాజేష్ని పక్కగా ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి, మీకేమన్నా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలైనా ఉంటుంది. 6 నెలలే కదా, త్వరగా అయిపోతాయి. ఈ ఫ్లాట్ మనది అయిపోతుంది అన్నది అంజలి. సరే అంజలి, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టే చేద్దామంటూ ఇద్దరూ గది నుండి బయటికి వచ్చి, కానీ నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ మా పేరు మీద మీరు రాస్తారని గ్యారంటీ ఏంటి అని రాజేష్ నాన్నని అడిగాడు. నేను మాట మీద నిలబడతాను, కానీ నీ నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తాను అని చెప్పి షరతుకు మంజూరు అవుతున్నావా అని అడిగాడు తండ్రి. సరే నాన్న, ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇళ్లను కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ 6 నెలలు తల్లిదండ్రుల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు. 6 నెలలు గడిచింది. రాజేష్ ఫ్లాట్ దక్కుతుందనే సంతోషంలో నేల మీద నిలబడలేకుండా ఉన్నారు. అంతలో రమేష్ గారు తరపు లాయర్ గారు రాజేష్ను కొన్ని కాగితాలు అందజేస్తారు. అంతలో రమేష్ గారు, బాబు రాయిటు, మేము వెళ్లే ముందు ఇంటికి కలర్ వేయించుకో అన్నారు. చాలా సంవత్సరాల క్రితం కలర్ వేయించాం కదా, పాత పడిపోయింది. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ ఫ్లాట్ చాలా కొత్తగా ఉంది కదా నాన్న. రాజేష్ చెప్పిన మాటలకు కాగితాల్లో రాసినటువంటి అంతా సంతోషంతో, నువ్వు చదువుకోలేదేమో. గ్రామంలో ఉన్న నా ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే.
ఈ ఫ్లాట్ గురించి అంటావా? ఈ ఫ్లాట్ నేను 6 నెలల కోసం బాడుగ్గా తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్న అనే మీ అహంకారంతో తల్లిదండ్రిని దారుణంగా అవమానించావు. నీ అహంకారాన్ని అణిచివేయాలని ఇదంతా చేశాను. ఇప్పుడు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అన్నాడు రమేష్ గారు. నాన్న, నువ్వు చాలా బాగా నటించావు, కానీ నా మీద పగ తీర్చుకోవాలనే తపనతో నీకు నువ్వు మోసం చేసుకున్నావు. నువ్వు ఇంత మూర్ఖుడు అవుతావని అనుకోలేదు. నా పేరు మీద ఉన్న ఆ ఇంట్లో నిన్ను కాలు పెట్టనిస్తానా? ఈ వృద్ధాప్యంలో ఎక్కడుంటావు అని రాజేష్ అడిగాడు. ఏ తండ్రి తన పిల్లల్ని మీద పగ పెంచుకోరు. కానీ నువ్వు మమ్మల్ని నీ మాటలతో నన్నిలా తయారు చేశావు. మేము సాయి ఆశ్రమంలో మా మిగిలిన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా ముసలితనం ఏ చీకు చింత లేకుండా గడుపుతాము. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. గ్రామానికి వెళ్తున్నావు కాబట్టి వ్యవసాయం నేర్చుకో. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు రమేష్. రమేష్ గారు కొడుకును తాకకుండా కొట్టిన చెంపదెబ్బ రాజేష్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.